సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: సరోగసి ముసుగులో శిశు విక్రయాలు, జవాబుదారీతనమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం, ఆశల సృష్టి కాసుల దృష్టి, విజయవాడ కేంద్రం వద్ద పోలీసుల తనిఖీలు, అంతరిక్షంపై పిల్లల్లో పెరిగిన ఆసక్తి, గాజాలో పాక్షిక కాల్పుల విరమణ, 4వ టెస్ట్ను డ్రా చేసుకున్న భారత్, మెదడుపై జింక్ ప్రభావం. ఈరోజు వార్తలను చూద్దాం. సరోగసి ముసుగులో శిశు విక్రయాలు. సంతానం లేని దంపతులకు ఐవీఎఫ్ సరోగసితో పిల్లలు లేని కొరత తీరుస్తామంటూ శిశు విక్రయాలు సాగిస్తున్న సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. కేంద్ర నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు పి జైన్ కృష్ణ, విశాఖ కేంద్రంలో మేనేజర్ కళ్యాణి అచ్చయ్యమ్మ, రెజిమెంటల్ బజార్లోని కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ జి చెన్నారావు, ఎనస్థీషియా నిపుణుడు, గాంధీ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్ సదానందం, ఏజెంట్ డి సంతోషి శిశువును విక్రయించిన దంపతులు మహమ్మద్ అలీ ఆదిక్, నస్రీన్ బేగంలను అరెస్ట్ చేశారు. ఆదివారం సికింద్రాబాద్ ఉత్తర మండలం డీసీపీ కార్యాలయంలో డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి, గోపాల్పురం ఏసీపీ సుబ్బయ్య, ఇన్స్పెక్టర్ కౌశిక్, రాఘవేందర్, సర్దార్ నాయక్ వెంకటేష్లతో కలిసి డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ కేసు వివరాలు వెల్లడించారు. రాజస్థాన్కు చెందిన దంపతులు పిల్లలు లేకపోవడంతో ఆన్లైన్లో వెతికి గతేడాది ఆగస్టులో నగరానికి వచ్చి రెజిమెంటల్ బజార్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను సంప్రదించారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఐవీఎఫ్ వీలుపడదని, సరోగసి ద్వారా బిడ్డను కనే అవకాశం ఉందని, 30 లక్షల రూపాయలు ఖర్చవుతుందని ఆమె చెప్పారు. బిడ్డ పుట్టిన తర్వాత DNA పరీక్ష చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. గతేడాది సెప్టెంబర్లో ఆ దంపతులను విశాఖపట్నానికి పంపి అండాలు, వీర్యకణాలు సేకరించారు. ఈ ఏడాది జూన్లో సరోగసి ద్వారా మగబిడ్డ పుట్టాడంటూ ఆ దంపతులను వైజాగ్ తీసుకెళ్లి శిశువును అప్పగించారు. పిల్లాడి రూపురేఖలు భిన్నంగా ఉండడంతో తల్లి అనుమానించి DNA పరీక్ష చేయాలని డిమాండ్ చేసింది. బిడ్డను కన్న తల్లి ద్వారా మీపై కేసు పెడతామంటూ డాక్టర్ నమ్రత వారిని బెదిరించింది. వారు ఢిల్లీలోని ప్రైవేట్ ల్యాబ్లో పరీక్ష చేయించగా పిల్లాడి DNA దంపతులతో సరిపోలేకపోవడంతో నమ్రతను సంప్రదించారు. ప్రతికూల స్పందన రావడంతో బాధితురాలు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వైద్య శాఖతో కలిసి దర్యాప్తు చేపట్టి కీలక విషయాలు గుర్తించారు. అస్సాంలోని మహమ్మద్ అలీ అదిక్, నస్రీన్ బేగం దంపతులకు పుట్టబోయే బిడ్డను తమకు విక్రయించాలని డాక్టర్ నమ్రత ముందుగానే వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. వారికి పుట్టిన మగబిడ్డను 90,000 రూపాయలకు కొనుగోలు చేసి రాజస్థాన్ దంపతులకు అప్పగించారు. ఇందుకోసం దంపతుల నుంచి 35 లక్షల రూపాయలు వసూలు చేశారు. విజయవాడ, విశాఖ, హైదరాబాద్లోని ఫెర్టిలిటీ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు, వైద్యాధికారులు అనుమతి లేకుండా సేకరించిన వీర్యకణాలు, అండాలు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. విశాఖలోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మేనేజర్ కళ్యాణి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్పై లోతుగా విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను ఆదేశించారు. జవాబుదారీతనమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. ప్రభుత్వ సంస్థలు, వ్యక్తులు, అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం పెంపొందించడానికి, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఇది ఎంతో దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో విజయవాడలోని సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో భారత రాజ్యాంగంలో జవాబుదారీతనం అనే అంశంపై ఆదివారం నిర్వహించిన సదస్సులో జస్టిస్ నాగేశ్వరరావు ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందే. ప్రజాప్రతినిధుల ఫిరాయింపులను రాజ్యాంగం సమ్మతించదు. గత 10 ఏళ్లలో తెలుగు రాష్ట్రాల్లో శాసనసభాపతుల వ్యవహార శైలిని పరిశీలిస్తున్నాను. సభ్యుల అనర్హతపై నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. వ్యవస్థలో జవాబుదారీతనం పెంపొందించడంలో సమాచార హక్కు చట్టం ఎంతో దోహదం చేస్తోంది. CJI కూడా RTI పరిధిలోకి వస్తారు. రాజ్యాంగంలో 326వ అధికరణ ప్రకారం ఓటు ఉన్న ప్రతి పౌరుడు ఆ హక్కు వినియోగించుకోవాలి. ఉన్నత శ్రేణి ప్రజలు ఓటు వేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం
బాధాకరమని జస్టిస్ నాగేశ్వరరావు అన్నారు. ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు కీలకం. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారం అనేది ఓ నమ్మకం. ఆ విశ్వాసాన్ని రోజూ కాపాడుకోవాలి. శాసన వ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండటం ప్రజాస్వామ్యబద్ధ పరిపాలనకు పునాదిరాయి అని మరో అతిథి, మాజీ ఏజీ, సీనియర్ న్యాయవాది డివి సీతారామమూర్తి అన్నారు. ఆశల సృష్టి, కాసుల దృష్టి. విజయవాడ కేంద్రం వద్ద పోలీసుల తనిఖీలు. కేవలం 99,000 రూపాయలు చెల్లిస్తే చాలు, అన్నీ మేమే చూసుకుంటాం, బిడ్డను మీ ఇంటికి తీసుకెళ్లిపోవచ్చంటూ గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. బిడ్డలు లేని తల్లిదండ్రులను ఆకర్షించి అడ్డంగా మోసాలకు పాల్పడుతున్న విజయవాడ రామచంద్రనగర్లోని కంచుకోట వారి వీధిలో ఉన్న సృష్టి సంతాన సాఫల్య కేంద్రంపై పోలీసులు దృష్టి సారించారు. ఇక్కడ తనిఖీలు చేపట్టేందుకు సెంట్రల్ ఏసీపీ దామోదర్, సిఐ ప్రకాష్ ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం వచ్చారు. ఈ సమాచారం అందడంతో కేంద్రానికి తాళాలు వేసేసి వైద్య సిబ్బంది వెళ్లిపోయారు. దీంతో పోలీసులు బయట నుంచే భవనాన్ని పరిశీలించి వెళ్లారు. సోమవారం పూర్తిస్థాయిలో కేంద్రంలో తనిఖీలు చేపడతామని, రికార్డులన్నీ పరిశీలించాక ఎలాంటి అక్రమాలు జరిగాయో గుర్తిస్తామని తెలిపారు. విజయవాడలోని సృష్టి సంతాన సాఫల్య కేంద్రంపై 2015 నుంచి తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సేవలందించే ప్రైవేటు వైద్యులు కొంతమందితో ఒప్పందం చేసుకుని వారి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. పెళ్లై 5-6 ఏళ్లు దాటినా పిల్లలు పుట్టని వాళ్లలో ఉండే ఆందోళననే వీళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారికి పరీక్షలు చేసి పిల్లలు పుట్టడానికి అవకాశం లేదని, తమ కేంద్రానికి వస్తే 99,000 రూపాయలతో పండంటి బిడ్డకు జన్మనివ్వొచ్చంటూ నమ్మించి తీసుకొస్తున్నారు. ఆ తర్వాత పరీక్షల పేరుతో అదనపు బాధుడు, వీర్యకణాల బలహీనంగా ఉన్నాయని మందులు వాడాలని తిప్పుతూ దోచేస్తున్నారు. మందులు వాడి ఎన్నో ప్రయత్నాలు చేసినా సంతానం కలగని వారికి, 45 ఏళ్లు దాటినా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసుకున్న తర్వాత పూర్తిగా గర్భసంచి, అండాశయాలు పనిచేయని వారికి కూడా బిడ్డలు పుట్టేలా చేస్తామంటూ నమ్మించి తిప్పుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతరిక్షంపై పిల్లల్లో పెరిగిన ఆసక్తి. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి రావడంతో దేశంలో కొత్త ఉత్సాహం నెలకొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2023 ఆగస్టులో చంద్రయాన్-3 విజయం తర్వాత చంద్రుడిపై కాలుమోపాలని, అంతరిక్ష శాస్త్రవేత్తలుగా ఎదగాలని పిల్లల్లో ఆసక్తి బాగా పెరిగిందని తెలిపారు. అంతరిక్ష రంగంలోనే 200కు పైగా అంకురాలు ఏర్పాటవడం శుభపరిణామమన్నారు. గాజాలో పాక్షిక కాల్పుల విరమణ. గాజాలో ఆకలి మరణాలతో ఇజ్రాయిల్ కొంత దిగివచ్చింది. జనాభా అధికంగా ఉన్న 3 ప్రాంతాల్లో రోజుకు 10 గంటల పాటు కాల్పుల విరమణను అమలు చేయాలని నిర్ణయించింది. దీనిని ఆదివారం నుంచే అమల్లోకి తెచ్చింది. గాజా సిటీ, డెయిర్ అల్-బలా మువాసి ప్రాంతాల్లో ఈ కాల్పుల విరమణను స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమలు చేస్తున్నామని ఇజ్రాయిల్ సైన్యం వెల్లడించింది. దీనివల్ల ఆహారం అందడానికి మార్గం సుగమం అవుతుందని పేర్కొంది. ఇజ్రాయిల్ పాక్షిక కాల్పుల విరమణను ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ స్వాగతించింది. కానీ అవసరమైన వారందరికీ ఆహారం అందాలంటే విస్తృత కాల్పుల విరమణ అవసరమని అభిప్రాయపడింది. హమాస్కు వ్యతిరేకంగా గాజాలోని మిగిలిన ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయని ఇజ్రాయిల్ వెల్లడించింది. 4వ టెస్ట్ను డ్రా చేసుకున్న భారత్. టీమిండియా అదరహో. అద్భుతం ఆ పోరాటం, అపూర్వం ఆ ఆట. ఓటమి ఖాయమనుకున్న పోరులో అద్వితీయ ప్రదర్శనతో భారత్ గట్టెక్కింది. రవీంద్ర జడేజా 185 బంతుల్లో 107 నాటౌట్. వాషింగ్టన్ సుందర్ 206 బంతుల్లో 101 నాటౌట్. అసాధారణ పోరాట పటిమతో 4వ టెస్ట్ను డ్రాగా ముగించింది. 311 పరుగుల ఆధిక్యం కోల్పోయి ఓవర్ నైట్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 174 పరుగులతో చివరి రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన టీమిండియా రోజంతా నిలిచింది. ఆట ఆఖరుకు 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 238 బంతుల్లో 103 కూడా సెంచరీతో జట్టు గట్టెక్కడంలో తన వంతు పాత్రను పోషించాడు. రాహుల్ది అమూల్యమైన ఇన్నింగ్సే. 143 ఓవర్ల పాటు భారత్ క్రీజులో నిలవడం విశేషం. తొలి ఇన్నింగ్స్లో భారత్ 358 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 669 పరుగులు చేసింది. ఈ డ్రాతో భారత్ సిరీస్ చేజారకుండా కాపాడుకోగలిగింది.
మెదడుపై జింక్ ప్రభావం. విటమిన్ డి, ఐరన్ మొదలైనవి తక్కువైతే ఏం జరుగుతుందో చాలామందికి తెలుసు. కానీ మన శరీరానికి అత్యంత అవసరమైన జింక్ గురించి మాత్రం తెలియదు. మన శరీరానికి ప్రతిరోజు కనీసం 8 నుంచి 10 మిల్లీగ్రాముల జింక్ అవసరమవుతుంది. ఒకవేళ జింక్ తక్కువైతే దాని ప్రభావం శరీరంపై పడుతుంది. జింక్ తగ్గటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీనివల్ల వైరస్, బ్యాక్టీరియాలపై రోగనిరోధక వ్యవస్థ సరైన పోరాటం చేయలేదు. దీంతో తరచూ ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. గాయం మానాలంటే కణాల విభజన సక్రమంగా, చురుగ్గా జరగాలి. ఇందులో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. జింక్ సరిగ్గా లేకపోతే గాయాలు త్వరగా మానవు. జింక్ తక్కువ ఉంటే జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఎవరికైనా జుట్టు ఊడిపోతుంటే జింక్ విలువలు ఎలా ఉన్నాయో తెలుసుకోవటానికి పరీక్షలు చేయించుకోవాలి. జింక్ తగ్గటం వల్ల రుచి, వాసన సరిగ్గా తెలియవు. దీనివల్ల ఆకలి తగ్గుతుంది. ఆకలి వేయకపోతే ఆహారం సరిగ్గా తినరు. దీనివల్ల తగినంత జింక్ లభించదు. ఇదంతా ఒక వలయంగా తయారవుతుంది. చర్మ ఆరోగ్యానికి జింక్ చాలా అవసరం. జింక్ సరిగ్గా లేకపోతే రకరకాల చర్మ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. మెదడుపై కూడా జింక్ ప్రభావం చూపిస్తుంది. జింక్ సరిగ్గా లేకపోతే మెదడు సరిగ్గా పనిచేయదు. దీనివల్ల డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఏర్పడతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. అనకాపల్లిలో సోలార్ ప్యానెళ్ల తయారీ యూనిట్కు అనుమతి. అనకాపల్లిలో జిల్లా రాంబిల్లిలో 6 గిగావాట్ల సోలార్ ప్యానెళ్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఆర్ఈ న్యూ సంస్థకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హంపి దివ్య ప్రపంచ కప్ ఫైనల్. ఇద్దరూ ఏనుగులను త్యాగం చేసుకున్నారు. మిడిల్ ఎండ్ గేమ్లలో పోటాపోటీగా ఎత్తులు వేశారు. ఒత్తిడిలోనూ తప్పులు చేయలేదు. బలాబలాల్లో సమానంగా నిలిచారు. ఉత్కంఠను పెంచుతూ కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్ మధ్య ఫిడే మహిళల ప్రపంచ కప్ ఫైనల్ చివరి రోజుకు మళ్లింది. ఆదివారం రెండో గేమ్ 34 ఎత్తుల్లో తెల్లపావులతో హంపి ప్రయోజనాన్ని పొందలేకపోయింది. హంపి ఇంగ్లీష్ ఓపెనింగ్ను దివ్య బలమైన డిఫెన్స్తో అడ్డుకుంది. కొన్ని సందర్భాల్లో హంపిని కాస్త ఒత్తిడికి గురిచేసింది. 16 ఎత్తుల తర్వాత ఇద్దరు ఏనుగులు త్యాగం చేసుకోవడంతో గేమ్ డ్రా దిశగా సాగింది. అంకితకు రజతం. ప్రపంచ యూనివర్సిటీ క్రీడల్లో భారత స్టీఫుల్ చేజర్ అంకిత దయాని రజత పథకంతో మెరిసింది. ఆదివారం మహిళల 3000 మీటర్ల స్టీఫుల్ చేజ్లో తన వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్ 9 నిమిషాల 31.99 సెకండ్లతో అంకిత ద్వితీయ స్థానం సాధించింది. ఆసీస్ జైత్రయాత్ర. టీ20 సిరీస్లో ఆతిథ్య విండీస్ను వరుసగా 4వ మ్యాచ్లోనూ ఆస్ట్రేలియా మట్టి కరిపించింది. 3 వికెట్ల తేడాతో నెగ్గి 5 మ్యాచ్ల సిరీస్లో 4-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మొదట విండీస్ 9 వికెట్లకు 205 పరుగులు చేసింది. రోదర్ఫర్డ్ టాప్ స్కోరర్. ఆసీస్ బౌలర్లలో జంపా, హార్డీ రాణించారు. ఆసీస్ 4 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సౌత్ జోన్కు తిలక్ సారథ్యం. ఆగస్టు 28న ఆరంభమయ్యే దులీప్ ట్రోఫీ ఫస్ట్ క్లాస్ టోర్నీలో పాల్గొనే సౌత్ జోన్ జట్టుకు తిలక్ వర్మ సారథ్యం వహించనున్నారు. మంచి ఫామ్లో ఉన్న తిలక్ ఇటీవల కౌంటీలో హాంప్షైర్కు ఆడి సత్తా చాటారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.